హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఒక బిల్లుని డ్రాయర్ ఆయన డ్రావర్కి ఎవరైతే క్రెడిటార్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చినప్పుడు, అంటే వాళ్ళకి ఎండార్స్ చేసినప్పుడు, అంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బిల్లుని ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి, డ్రాయి అకౌంట్లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి, డ్రావర్ అకౌంట్లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి, ఎండార్సీ అకౌంట్లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయని చూద్దాం. ఇక్కడ చూడండి, సిచ్యువేషన్ వచ్చి వెన్ బిల్ ఈజ్ ఎండార్స్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్రెడిటార్. మనకు బిల్ని క్రెడిటార్కి ఇచ్చినప్పుడు, డ్రావర్ క్రెడిటార్కి బిల్ ఇచ్చినప్పుడు ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి. ఫస్ట్ January 2014 వెంకటేష్ సోల్డ్ గూడ్స్ 5,000 టు నాగార్జున అండ్ డ్రూ ఏ బిల్ ఆన్ నాగార్జున ఫర్ 3 months ఫర్ ద సేమ్ అమౌంట్. నాగార్జున యాక్సెప్ట్ ద బిల్, అంటే ఎంత అయితే 5,000 అమౌంట్కి అంతకి 3 monthsకి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, బిల్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే నాగార్జున యాక్సెప్ట్ ద బిల్ అండ్ రిటర్న్ టు వెంకటేష్, ఆయన యాక్సెప్ట్ చేసి బిల్ను రిటర్న్ చేయడం జరిగింది. అయితే వెంకటేష్కి వేరే వాళ్ళకి మనీ ఇవ్వాల్సి ఉంది. వెంకటేష్ వేరే వాళ్ళకి మనీ ఇవ్వాల్సింది. ఆయన ఏం చేశాడు, ఎండార్స్ ద బిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిస్ క్రెడిటార్ ప్రభాకర్. ఆయన 1 February 2014 ఆయనకి వెంకటేష్ వేరే వాళ్ళ ప్రభాకర్కి మనీ అనేది బాకీ ఉండటం జరిగింది. అందుకని ఆయనకు ఈ బిల్ అనేది ఆయనకి ట్రాన్స్ఫర్ చేసేశారు. ఇన్ సెటిల్మెంట్ ఆఫ్ హిస్ డెట్ ద బిల్ వాజ్ హానర్డ్ ఆన్ డ్యూ డేట్. అయితే బిల్ అనేది డ్యూ డేట్న చెల్లిందనమాట, అంటే హానర్ అయింది, అంటే పేమెంట్ అనేది జరిగిపోయింది. అయితే పాస్ ద నెసరీ జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ వెంకటేష్, నాగార్జున, ప్రభాకర్. ఇక్కడ వెంకటేష్ వచ్చేసి డ్రావర్, నాగార్జున డ్రాయి, ప్రభాకర్ ఎండార్సీ. ఎవరైతే బిల్లుని ట్రాన్స్ఫర్ చేసి తీసుకున్న వాళ్ళని ప్రభాకర్ని ఎండార్సీ అంటాం. ఓకేనా. నెక్స్ట్ అయితే ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే, సింపుల్గా ఉంటాయి ఎంట్రీస్. ఇది వరకు మనం 2 sums చేసుకున్నాం, దాంట్లో కూడా రాసాము. ఫస్ట్ డ్రావర్ దాంట్లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి. ఫస్ట్ గూడ్స్ సేల్ చేసాము, సో మనకి ఏంటి ఎంట్రీస్ ఏమొస్తాయి, మనం ఎవరికి సేల్ చేసామంటే నాగార్జున ఈజ్ ద డెటార్. నాగార్జున అకౌంట్ డెటార్ టు సేల్స్. మనం సేల్ చేసాం కదా, సేల్స్ అకౌంట్ ఎంత అండి, 5,000 రూపీస్. ఓకేనా. నెక్స్ట్ బిల్లు మనము రాసి ఎవరికి పంపించాము, నాగార్జునకు పంపించాం. ఆయన ఏం చేశాడు, యాక్సెప్ట్ చేసి మళ్ళీ మనకి రిటర్న్ పంపించాడు. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, ఫస్ట్ 2014లో. సో అప్పుడు మనకు బిల్ అనేది రిసీవ్ చేసుకుంటాం. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు, ఎవరు ఇచ్చారు, గివర్ మనకి ఇక్కడ నాగార్జున ఇవ్వటం జరిగింది. సో నాగార్జున ఇచ్చాడు కాబట్టి నాగార్జున మనము క్రెడిట్ చేసేస్తాము. ఈజ్ ద గివర్ కదా, బిల్ ఇచ్చింది ఇతనేగా. బిల్స్ రిసీవబుల్ అనేది మనకు అసెట్, అందుకే దాన్ని డెబిట్ చేసాము, మనకు రావాల్సి ఉంది కాబట్టి. ఓకేనా. మనకి ఏదైనా అమౌంట్ రావాల్సి ఉంటే దాన్ని మనం ఏం చేస్తాం, డెటార్గా చూపిస్తాంగా, ఇది కూడా అంతే. నెక్స్ట్ ఏంటి, 1 February ఈయన ఏం చేస్తాడు, వెంకటేష్ 1 February 2014లో ఆయన ఎవరికి బాకీ ఉన్నారంటే ప్రభాకర్కి బాకీ ఉన్నారనమాట. హిస్ క్రెడిటార్ ప్రభాకర్. ఆయన ఏం చేస్తారంటే వెంకటేష్ ఆయనకి ఈ మనీ అనేది, ఈ బిల్ ఏదైతే ఉందో ఆయనకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో ఆ బిల్ని ప్రభాకర్ రిసీవ్ చేసుకుంటారు. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, బిల్ అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. సో బిల్స్ రిసీవబుల్, ఆ బిల్ అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. రిసీవ్ చేసుకున్న పర్సన్ ఎవరు, ప్రభాకర్. సో ప్రభాకర్ అకౌంట్ డెటార్ టు, బిల్ అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ని మనము క్రెడిట్ చేస్తాము. ఓకేనా అండి. ఈ విధంగా డ్రాయర్ అకౌంట్లో ఎంట్రీస్ ఈ విధంగా ఉంటాయి. అయితే నెక్స్ట్ డ్రాయి అకౌంట్లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. చాలా ఈజీ అండి. డ్రాయి, ఎవరు డ్రాయి, నాగార్జున
ఫస్ట్ 2014లో ఆయన గూడ్స్ పర్చేజ్ చేయడం జరిగింది. సో పర్చేజెస్ అనేది మనకు ఎక్స్పెన్సెస్. సో పర్చేస్ అకౌంట్ డేటా టు ఎవరు మన క్రెడిటార్ ఎవరండి? వెంకటేష్ కదా. సో వెంకటేష్ అకౌంట్ ఎంత? 5,000. నెక్స్ట్ ఏమవుతుంది? బిల్లు యాక్సెప్ట్ చేసి బిల్లు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసి ఎవరికి పంపిస్తారు? డ్రా వర్క్ పంపిస్తారు కాబట్టి అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది చూద్దాం. అప్పుడు ఏంటి? బిల్స్ పేబుల్. మనం బిల్స్ పే చేయాల్సి ఉంది. సో ఎవరు? నాగార్జున తరపు నుంచి బిల్లు పే చేయవలసి ఉంది కాబట్టి అది ఆయనకి లైబిలిటీ అవుతుంది. సో టు బిల్స్ పేబుల్ అకౌంట్ దీన్ని మనం క్రెడిట్ చేసేసాము. ఎవరిని డెబిట్ చేస్తాం ఇప్పుడు? రిసీవర్. ఎవరు రిసీవరు? వెంకటేష్. అవునా? వెంకటేష్ ఇస్ ద రిసీవర్. అయితే మనం మనీ ఎప్పుడు పే చేయాలి? డ్యూ డేట్ వచ్చినప్పుడు పే చేయాలి కదా. ఎప్పుడు డ్యూ డేట్? మనకు 2014 జనవరి 1 మనము బిల్ డ్రా చేయడం జరిగింది. యాక్సెప్టెన్స్ అన్నీ అయిపోయినాయి. అయితే 3 months తర్వాత మనం పే చేస్తామని చెప్పాం కదా. పే చేస్తారని చెప్పాం కదా. సో 3 months అయితే మనకు 1st జనవరి, ఫిబ్రవరి, మార్చ్, నెక్స్ట్ 4th ఏప్రిల్ కదా. ఏప్రిల్ 1 నుంచి ఒక 3 days యాడ్ చేసుకుందాం మనం. ఎందుకంటే మనకు 3 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది. గ్రేస్ డేస్ ఉంటాయి కదా. సో యాడ్ చేసుకోవాలి. 4th 3rd month 4th 2014 మనకు మనీ అనేది మనం పే చేస్తాం. ఎవరికి పే చేస్తాం? మనకు అప్పుడు బిల్ అనేది మనీ అనేది పే చేయడం జరుగుతుంది. పే చేస్తే ఏమవుతుందండి? మనీ అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనము టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. ఇక్కడ బిల్లు మనము మనీ పే చేసిన తర్వాత మన బిల్లు మనం తెచ్చుకుంటాం. సో ఇక్కడ లైబిలిటీగా చూపించాము. సో మనీ అనేది పే చేయడం జరిగిపోయింది. సో ఇక్కడ లైబిలిటీగా ఉన్నప్పుడు ఇప్పుడు మనకు ఆ బిల్ అనేది డెబిట్ అవుతుంది. ఈ లైబిలిటీ క్రెడిట్గా ఉంది ఇక్కడ బిల్స్ పేపర్. సో మన బిల్లు మనం తెచ్చుకుంటాం కాబట్టి, మనం రిసీవ్ చేసుకుంటాం కాబట్టి, ఎవరి దగ్గర నుంచి తెచ్చుకుంటాం మనం బిల్లు? మన యొక్క ఎవరి దగ్గర అయితే ఉంటే, ఇప్పుడు ఇక్కడ ఎండార్సీ దగ్గర ఉంది బిల్లు. సో ఆయనకి మనం మనీ పే చేసి మన బిల్లు మనం తెచ్చుకుంటాం. అప్పుడేంటి? మన బిల్లు మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ రిసీవర్ ఎవరు? డ్రాయి. సో మన బిల్లు వస్తుంది కాబట్టి బిల్స్ పేయబుల్ అకౌంట్ ఎంత? 5,000. ఓకేనా? ఈ విధంగా మనము రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం మనీ పే చేసినప్పుడు మన బిల్లు మనం తెచ్చుకుంటామండి. మన బిల్లు మనం తెచ్చుకుంటాం. ఆయన దగ్గర ఎందుకు? సో మన బిల్లు మనకు వస్తుంది కాబట్టి రిసీవర్. మనం ఏమైనా రిసీవ్ చేసుకుంటే మనం అకౌంట్సే కదా, అకౌంట్సే కదా ప్రిపేర్ చేసేది. ఇక్కడ మన ఆయన ఏం రిసీవ్ చేసుకుంటున్నాడు? ఆయన బిల్లు ఆయన రిసీవ్ చేసుకుంటున్నాడు. సో బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. మనీ బ్యాంక్కి వెళ్ళిపోతుంది. క్యాష్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ అని చెప్పేసి మనం ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఈ విధంగా ఎంట్రీస్ ఉంది. మీరు ఎప్పుడైతే బేసిక్స్ నేర్చుకుంటారో ఈజీగా మీరు చేసేస్తారండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఎండార్సీ అకౌంట్లో మనము జనరల్ ఎంట్రీస్ ఈ విధంగా రాసి ఎండార్సీ మనము ఏం చేశారు? వెంకటేష్ అంటే డ్రాయర్ ఏం చేశారంటే ప్రభాకర్ ఎండార్సీ అంటే వెంకటేష్ యొక్క క్రెడిటార్. ఆయనకి బిల్ అనేది ట్రాన్స్ఫర్ చేశాడు. ఆయనకు వచ్చిన బిల్లుని ఆయనకి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు మనకు ఆయన ట్రాన్స్ఫర్ చేశారంటే 1st ఫిబ్రవరిన వెంకటేష్ క్రెడిటార్ అయిన ప్రభాకర్కి బిల్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో అప్పుడు ఎంట్రీ ఏమొస్తుందో చూద్దాం. 1st ఫిబ్రవరి. ఇవి ఇప్పుడు రాసే ఎంట్రీస్ ఎండార్సీకి సంబంధించినటువంటి 1st ఫిబ్రవరి 14 అనమాట. అప్పుడు ఏంటి? ఆయనకి బిల్లు వచ్చినట్టు రాసుకుంటాడు ఆయన. అవును కదా? డ్రావర్ దగ్గర ఉండే బిల్లు ఆయన రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు ఇచ్చింది ఎవరండి? వెంకటేష్. అవునా? వెంకటేష్ అకౌంట్ ఎంత? 5,000
5,000 అని మనం రాసుకుంటాము. నెక్స్ట్ ఏంటి, డ్యూ డేట్న మనకు ఎండార్సీ మనీ రిసీవ్ చేసుకుంటారు కదా. డ్యూ డేట్ ఎప్పుడండి, 4/4 అంటే ఏప్రిల్ 4వ తారీఖు 2014లో ఆయన మనీ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఏమొస్తుంది ఆయనకి, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటార్ టు ఆయన దగ్గర ఉన్న బిల్లు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎవరైతే డ్రాయి ఉన్నారో ఆయన తీసేసుకుంటారు, ఆయన బిల్లు కాదా ఆయన తీసేసుకుంటారు. సో బిల్లు వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ వాట్ కోసం బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎంత 5,000, ఇక్కడ 5,000. ఈ విధంగా ఇవి ఏవైతే ఎంట్రీస్ ఉన్నాయో ఇవి ఎండార్సీకి సంబంధించిన ఎంట్రీస్ అండి. ఎండార్సీ ఓకేనా. ఎండార్సీ అంటే మీకు తెలుసు, డ్రావర్ యొక్క క్రెడిటార్ని ఎండార్సీ అంటాం. డ్రావర్ ఏం చేస్తారంటే ఆయనకు వచ్చిన బిల్లుని ఈ ఎండార్సీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో అందుకనే ఆయన్ని ఎండార్సీ అంటారు. ఆయన క్రెడిటార్కి ఆ బిల్లును ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకేనా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీలైతే నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఉంటే వాళ్ళకు కూడా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి, ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియోస్ అవన్నీ చూడండి. అవి చూసిన తర్వాత మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి, లేకుంటే కష్టంగానే ఉంటాయండి. ఓకే, కామెంట్ చేయండి, మీకు అర్థమైందా లేదని తెలియడానికి కామెంట్ చేయండి నాకు.